వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ 9 తెలుగు. నేను మీ వంశీ సిరివెల్ల. చూశారుగా అండి, మన జీవితాల్లోనే మోసాలు జరిగినట్టు బిగ్ బాస్ హౌస్లో కూడా మోసాలు అయితే జరుగుతున్నాయి. ఏంటంటే తన అవసరాల కోసం ఇద్దరు మనుషులకి అన్యాయం చేసి మరి డెమాన్ పవన్ని కెప్టెన్ చేసింది మన రాధిక అక్క. మీరేమనుకున్నారో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి, నన్ను ఫాలో చేయండి. డైలీ అప్డేట్స్ అయితే మీకు ఇస్తాను. మొన్న కూడా లాస్ట్ టైం కూడా ఆ మర్యాద లేని మనిషి వల్ల అండ్ ఈరోజు మన రాధిక అక్క వల్ల అయితే ఇమానుయేల్ గారికి అయితే కెప్టెన్సీ పోయిందండి. నాకైతే చాలా బాధగా ఉంది. తను 100కి 200 ఎఫర్ట్స్ పెడుతున్నా సరే ఈ తొక్కలో సంచాలక వల్ల గేమ్ అయితే ఓడిపోతున్నారు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అసలు ఎంత ప్యూర్గా అండి. ఇగో రీతు అన్నది ఆ స్టాప్ 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 అన్నది. స్టాప్ అన్న తర్వాత కూడా పాపం భరణి శంకర్ గారు చాలా అసలు ఏం మాట్లాడుతున్నా, హెల్త్ బాగాలేదంట, స్టాప్ అనగా ఆపేసిండు. తర్వాత డెమోన్ పవర్ టూ టైమ్స్ రాశాడు ఇట్లా ఆ కలర్. అప్పుడు చూడలేదా? అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే తన కెప్టెన్ అయితే దీనికి బెనిఫిట్స్ వస్తాయన్న కారణంతో డెమాన్ పవన్ అయితే కెప్టెన్ చేసిందని నాకు అనిపిస్తుంది అండి. కరెక్ట్గా అసలు అది ఇక అనిపించడం కాదు, అది ఇంటెన్షనే. అది మన రాధిక అక్క అయితే ఇంకా లైన్లోకి వచ్చినట్టే. పాపం అండి భరణి శంకర్ గారు అండ్ ఇమానుయేల్ గారు చాలా బాధ అనిపించింది. అస్సలకి ఇమానుయేల్ గేమ్ ప్లేకి తన నాలెడ్జ్కి హ్యాట్సప్ అంతే. కానీ వీళ్ళ వల్ల రీతు లాంటి వాళ్ళ వల్ల హౌస్లో అయితే మిస్టేక్ జరుగుతున్నాయి. అండ్ గేమ్ జరుగుతున్నప్పుడు అసలుకి ఆ శ్రీజాకి ఆ ప్రియాకి అసలుకి ఏందది బిహేవియర్ అసలు. వామ్మో వాళ్ళు ఏంద్రా బాబు, అసలు ఏం నెట్ట తీసుకున్నారా బాబు, ఈ అగ్ని పరీక్ష ఎందుకు పెట్టారా బాబు అనిపించింది నాకైతే. ఆ గోల గోల. తనుజ గౌడ గారు అన్నారు మరి వాళ్ళు బయటకు వచ్చారు, ఇప్పుడు ఓకేనా అని మాట్లాడుతుంటే అసలు ఇంట్లో రీతు. ఎందుకంటే తన మైండ్లో ఒకటే, డెమాన్ పవన్ని కెప్టెన్ చేయాలి, తనకు వచ్చే బెనిఫిట్స్ నాకు రావాలి. అంటే ఇప్పుడు తన పులిహార కలుపుతున్నాడు, మీ అందరూ చూస్తున్నారుగా. దానివల్ల డెమాన్ పవన్ కెప్టెన్ అయితే ఏదన్నా ఎఫెక్ట్స్ ఉంటుందేమోనని రీతు చౌదరి అక్కడ ప్యూర్గా కనపడింది ఆ ఇంటెన్షన్ అయితే. అలా అని చాలామందికి అన్యాయం అయితే జరిగిందండి. ఇది నా ఒపీనియన్ వచ్చి. మీరేమనుకున్నారో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.